లవ్ యూ. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు అండ్ కోళ్ల పందాలే కాదు, సినిమా సినిమా సినిమా. అలా 2003లో ఒక సంక్రాంతికి నేను ఓబుల్ రెడ్డిని కలిశాను. తన తోటి విలన్స్కి అసలు క్యారెక్టర్సే సరిగ్గా లేని రోజుల్లో కర్నూల్లో ఒక పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్, మర్మకళ్ళ తెలిసిన వీరుడు. ఇదిరా మర్మకళ్ళంటే. బట్ వాట్ మేక్స్ హిమ్ డిఫరెంట్? ఐ లవ్ యూ. ఎస్, ప్రెజెంటింగ్ యూ ద లవర్ బాయ్ ఆఫ్ సంక్రాంతి, ఓబుల్ రెడ్డి ఫ్రమ్ ఒక్కడు. షాజహాన్కి తాజ్మహల్ కట్టేంత ప్రేమ ఉంటే ఓబుల్ రెడ్డిది స్వప్న దక్కాలని వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేసేంత ప్రేమ. అండ్ దిస్ ఇస్ హౌ అ బ్రిలియంట్ క్యారెక్టర్ ఇస్ రిటర్న్. కొండారెడ్డి బుర్జు ముందు తనని పబ్లిక్ గా కొట్టినవాడు చావు నుంచి ఎస్కేప్ అవ్వడానికి స్వప్న మీద ఓబుల్ రెడ్డికి ఉన్న ప్రేమను ఎరగా వాడతాడు. నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. స్వప్న వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. అమ్మాయి పోయిందని స్నానం చేయడు, అన్నం తినడు, చివరికి తన స్టాచ్యూ పెట్టిస్తాడు. క్లైమాక్స్ లో కూడా లాజికల్ గా మహేష్ బాబు క్యారెక్టర్ ని షూట్ చేయొచ్చు, కానీ స్వప్నని ఇంప్రెస్ చేయాలని మహేష్ బాబుతో 1-on-1 ఫైట్ కి సిద్ధమవుతాడు. రాజమౌళి విలన్స్ ఇంకా రాని రోజుల్లో అసలైన రాజమౌళి విలన్ మన ఓబుల్ రెడ్డి. హీరో కంటే 10 రెట్లు పవర్ఫుల్, అండ్ దట్ వర్క్స్ రియలీ వెల్ ఫర్ ద స్టోరీ. హీ ఈస్ అ ట్రూ లవర్. అన్నట్టు ఈ కేటగిరీలో ఇంకొకరు ఉన్నారు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. అగ్రహారంలో మంత్రాలు రాకుండా మేనేజ్ చేసే మన భట్టు అన్నిట్లోనూ ఒక 2 అడుగులు ముందే ఉంటాడు, ఏజ్ తో సహా. హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ట్రెండీగా ఉండగలడు, మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుసు, ఎవరిని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు. కానీ చంద్రకళ దగ్గర మాత్రం దొరికిపోయాడు. ప్రేమించాడు, తను తిడితే మాత్రం భరించలేడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడు చందు, నేను ఫీల్ అవుతా. కేవలం చంద్రకళ లవ్ చేసిందన్న పగతో అగ్రహారాన్ని తన వెంటేసుకొచ్చి చారిన్ బ్యాట్ చేయడానికి ట్రై చేసి తనే బుక్ అవుతాడు. కమేడియన్స్ కి పెద్దగా డీప్ క్యారెక్టర్స్ రాయని మన సినిమాల్లో బట్టు ఈజ్ అ బ్రిలియంట్ పీస్ ఆఫ్ క్యారెక్టర్ డిజైన్. తన జోక్స్ కోసం మాత్రమే కాదు, ప్లాట్ కూడా డ్రైవ్ చేస్తాడు. ప్రతి మాటలో తన వెటకారం, చంద్రకళ దొరకలేదు అనే జెలసీ క్లియర్ గా తెలిసిపోతుంది. అసలు ఈ క్యారెక్టర్ లేకుండా అదుర్స్ ఊహించుకోలేం. పాపం అన్నీ చేసి మాస్టర్ ప్లాన్ లేసి చివరికి చారీ పిల్లలకు బేబీ సిట్టర్ అయ్యాడు. జస్టిస్ ఫర్ బట్టు. నెక్స్ట్ టైం అదుర్స్ చూసినప్పుడు ప్లీజ్ తనని చూసి నవ్వకండి. ఫీల్ ఇస్ పెయిన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను 2012 సంక్రాంతికి ఎలాగోలా బతికేయడానికి ముంబైకి వెళ్ళాను. అక్కడ రైల్వే స్టేషన్ లో నాకు ఒకటి తగిలాడు. నేను మెల్లగా ఎలాగోలా బతికేయటానికి రాలేదు, ముంబైని పోయించడానికి వచ్చాను. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. కొన్ని సినిమాల క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ మన సూర్యాబాయ్ క్యారెక్టరే సినిమా. హీఈస్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏ స్కీమ్ వేస్తాడో తెలియదు, ఎప్పుడు తిడతాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు. ర్యాండమ్ గా ట్రూత్ బాంబ్స్ వేస్తాడు. దేవుడా, నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు? 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోన్నా ఐ లవ్ యూ చెప్పుద్ది. బట్ తన మైండ్లో ప్రతి దానికి ఒక స్కెచ్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేస్తే ఆ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటో మనకు తెలిస్తే మైండ్ పోతుంది. ఐన్ రాండ్ బుక్స్లో కనిపించే రేషనల్ సెల్ఫిష్నెస్ మన సూర్యాబాయ్ క్యారెక్టర్. తన చైల్డ్హుడ్ ట్రామాని తన బలంగా మార్చుకున్న ఒక కామన్ మ్యాన్. సూర్యాబాయ్ మనకు లైఫ్తో ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తాడు. మనం అనుకున్న పనిని కసిగా ఎలా చేయాలో నేర్పిస్తాడు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. థ్యాంక్ యూ బాయ్, నేను అదే అనుకుంటున్నా. ఎన్ని పనులున్నాయో తెలుసా? దుబక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వాచిపోతే నీకు నీసార్కి తప్పగా. వాచ్మెన్, కింద గోల్ ఏంటి? ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. 2011లో నాకు ఒక సంక్రాంతి పార్టీలో పరిచయం అయింది నిత్య. ప్రాబ్లీ ద బెస్ట్ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్. తను సినిమా హీరోయిన్ లా ఉండదు, మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అండర్గో అయింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పెళ్లిలో తాగి అల్లరి చేసింది. ఫోన్ ఎక్కువగా యూజ్ చేయదు, అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. సిచ్యువేషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలో కూడా చాలా బాగా తెలుసు. आपका नाम क्या है? याकूब नाम। अच्छा, मेरा नाम नित्या है। जी। कहाँ से हो आप? मैं मलकपेट से हूँ। अच्छा, कोई बात नहीं मैडम, ये सब होते रहता। थैंक यू. హ్యుమానిటీ పాళ్ళు కొంచెం ఎక్కువే.
అసలు షాపింగ్ అంటేనే భయపడే నాలాంటి వాళ్ళకి అమ్మాయిల షాపింగ్ సైకాలజీని పరిచయం చేస్తుంది. ఈగో అండ్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా కొంచెం ఎక్కువనే. మన పక్కింటి పిల్ల కదా, అమ్మాయి అంటే దేవతలా ఉండాలి, దయ్యాలతో స్నేహం చేయాలి అని సొసైటీ చెప్పే మాటలు వినే మనకు అమ్మాయి అంటే అమ్మాయిలా ఉంటే చాలు అని చూపించింది నిత్య. ఫ్రమ్ అలా మొదలైంది. బెంగళూరు యా ఏం అమ్మాయి అండి బాబు. ఎందుకై నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? భలేవారండి, మీరు తెలియకపోవడం ఏంటండి? మీరు క్రాస్ రోడ్ కదా, మీ దగ్గర 2-3 సార్లు బ్లాక్ టికెట్లు కొన్నానండి నేను. రేలంగి మామయ్య మీరా? సంక్రాంతి అండ్ రేలంగి మామయ్య ఇస్ లైక్ ముద్దపప్పు అండ్ ఆవకాయ, బిర్యానీ అండ్ థమ్స్ అప్. హీస్ అన్ ఎక్స్ట్రోవర్ట్, పాజిటివిటీ అని తన మోటో. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎవరైనా ఇగ్నోర్ చేస్తే వాళ్లే ఫీల్ అయ్యేలా చేస్తాడు. చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు. అవునా? సరే వెళ్ళు. తనని అవమానిస్తే అర్థం చేసుకుని రెస్పాండ్ అవుతాడు. ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్తే చెప్పినోడికే షాక్ తెప్పిస్తాడు. ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొనేడు. ఏంటి మా బాబు ఏదో బాబంటే కొట్టాడు? పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అందరూ చదువుతాం, కానీ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఈయనొక్కడే. ఉత్సవాల్లో స్పెషల్ ట్రీట్మెంట్, మంచితనానికి వాల్యూ అది. రేలంగి మావయ్య బ్యాటరీస్ కొంటే 2 పాజిటివ్ టర్మినల్సే ఉంటాయి. మనిషి అనే కాన్సెప్ట్ ని చాలా ప్రేమించి రాసిన క్యారెక్టర్ ఇది. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. సో అదండి వీడియో. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మరిన్ని సంక్రాంతి క్యారెక్టర్స్ తో మీ ముందుకు వస్తాను. అంతలోగా మీకు నచ్చిన క్యారెక్టర్స్ గురించి కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద క్రాస్ రోడ్ గ్యాంగ్. ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.